గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. సో నేను వాసు పమిడి అండి, డైమండ్ మాస్టర్, అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మన అటామీ షాపింగ్ మాల్లో హెల్త్ కేటగిరీలో ఉన్నటువంటి అటామీ ఆల్గే వేజ్ ఒమేగా 3 గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ని చూస్తే, అంటే ఏజ్ తోటి సంబంధం లేకుండా హార్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చూడటం జరుగుతూ ఉంది. సో దీనికి కారణాలు చూస్తే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్, వెదర్, సన్‌లైట్, అట్లనే ఇంటర్నల్‌గా చూస్తే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఆహ్, ఇవన్నీ కూడా వర్క్‌లో ఉన్నటువంటి ప్రెషర్, స్ట్రెస్, ఫ్యామిలీ ప్రెషర్సు, ఫైనాన్షియల్ ప్రెషర్సు, ఇవన్నీ కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్‌కి కారణమవుతా ఉన్నాయి. అయితే ఎంటైర్ మన బాడీ ఏదైతే ఉందో ఒక సిస్టమాటిక్‌గా ప్రతి ప్రాసెస్ కూడా జరుగుతా ఉంది. మెటబాలిక్ సిస్టమ్. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో అవసరాన్ని బట్టి అవి రియాక్ట్ అవ్వటం జరుగుతా ఉంది. అయితే ఎప్పుడైతే మనం వీటన్నిటికి కూడా రియాక్ట్ అవుతూ మనం తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, అన్‌హెల్తీగా ఉందో, మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా వాటి పనితనం ఏదైతే ఉందో అది కూడా డిజార్డర్ అయిపోయింది. సో దాని కారణంగా ఏజ్‌కి సంబంధం లేకుండా సో మనకి ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావటం జరుగుతా ఉంది. సో వీటినే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎంత డబ్బున్నా కానీ కాపాడుకోలేనటువంటి పరిస్థితి రావటం జరుగుతా ఉంది. సో దాన్నన్నిటికి కూడా సమాధానం ఏంటి అనంటే ఒమేగా 3ని ప్రాపర్‌గా యూజ్ చేయటం. అయితే వాట్ ఈజ్ ఒమేగా 3? ఒమేగా 3 అంటే ఏంటి అనేది చూస్తే మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్. సో ఏదైతే సెల్స్ బాడీలో జనరేట్ అవుతా ఉన్నాయో వాటి లైఫ్‌ని ఇంక్రీజ్ చేయటానికి ఒక తొడుగులాగా ఇది ఉపయోగపడటం జరుగుతా ఉంది. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్‌గా మనం ప్రతిరోజు తీసుకుంటున్నటువంటి ఫుడ్ ద్వారా మనకి రావటం లేదు. దాని కారణంగా ఖచ్చితంగా అదర్ సోర్స్ నుంచే దీన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి బెస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సప్లిమెంట్స్ యూజ్ చేయటం అనేది ఈజీ అండ్ ఎకనామికల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. సో మన సెల్స్ యాక్టివ్‌గా ఉండాలన్నా, అట్లనే బాడీ గ్రోత్‌కి, డెవలప్‌మెంట్‌కి, మెటబాలిక్ సిస్టమ్ స్మూత్‌గా ఉండాలన్నా, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ వాటి ఫంక్షనింగ్ కరెక్ట్‌గా ఉండాలన్నా కానీ, మనకి ఒమేగా 3 అవసరం అనేది ఉంది. అయితే ఈపీఏ అండ్ డీహెచ్ఏ కాంబినేషన్‌గా మనకి ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈపీఏ ఏదైతే ఉందో, మన బ్లడ్ లిపిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని స్మూత్‌గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటట్లుగా ఆ ప్రాసెస్‌కి ఉపయోగపడతా ఉంది. అట్లనే డీహెచ్ఏ ఏదైతే ఉందో, ఇది కంటి రెటీనాకి, బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి, నర్వ్ టిష్యూస్ వీటన్నిటికి కూడా ఉపయోగపడటం జరుగుతా ఉంది. సో దీన్ని మస్ట్ అండ్ షుడ్‌గా ఎక్స్‌టర్నల్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే మన బాడీ సెల్ఫ్‌గా దాన్ని ప్రిపేర్ చేసుకోలేదు. సో అది కూడా సింథటిక్ ఫార్మ్‌లో కాకుండా నార్మల్‌గా మనకి ఇవ్వటానికి మన ఒమేగా 3 మనకి హెల్ప్ అవుతా ఉంది. ఒకవేళ మన బాడీలో ఒమేగా 3 డెఫిషియన్సీ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది గనక చూస్తే మెయిన్ థింగ్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. ఎంత డబ్బున్నా గాని లైక్ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టార్ హీరో 'పునీత్ రాజ్‌కుమార్' గారు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి పర్సన్. ఎంతో డబ్బున్నటువంటి వ్యక్తి, స్టార్ హీరో కూడా హార్ట్ ప్రాబ్లమ్ తోటి చాలా తక్కువ వయసులోనే చనిపోవటం జరిగింది. సో రీసెంట్‌గా మనం ప్రతిరోజు కూడా పేపర్ ఆర్టికల్స్‌లో లేదా వే టు న్యూస్, సోషల్ మీడియా వీటన్నిటిలో కూడా మనం గమనిస్తానే ఉన్నాం. ఈవెన్ స్టూడెంట్స్ కూడా లైక్ ఇంటర్మీడియేట్ కావచ్చు, మెడికల్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఆహ్, హాస్టల్స్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సడెన్‌గా
హార్ట్ ప్రాబ్లమ్ అటాక్ అయ్యేసి చనిపోవటం అనేది జరుగుతా ఉంది. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేసి లేదా ఆపరేషన్ చేసి వాళ్ళ లైఫ్‌ని కొంతవరకు ఎక్స్‌టెండ్ చేయడం అనేది జరుగుతా ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్, ఇప్పుడున్నటువంటి హ్యూమన్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా ఏజ్‌కి సంబంధం లేకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని తెచ్చిపెట్టడం జరుగుతా ఉంది. అట్లనే బ్లడ్ సర్క్యులేషన్, స్మూత్ బ్లడ్ సర్క్యులేషన్‌కి ఒమేగా 3 అనేది చాలా అవసరం. ఒమేగా 3 గనక సఫిషియెంట్‌గా బాడీలో లేకపోతే ఏమవుతుందంటే, ప్యూర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతా ఉంది. దాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ రావటం జరుగుతా ఉంది. సో, బాడీ అంతా గూడా స్వెల్లింగ్స్ రావటం. అంటే నీరొచ్చిందని జెప్పేసి చెప్తా ఉంటారు. మెయిన్‌గా జాయింట్స్‌లలో మోకాళ్ళ దగ్గర గావచ్చు, జాయింట్స్‌లలో నీరొచ్చేసిందని జెప్పేసి చెప్తా ఉంటారు. అట్లనే జాయింట్ పెయిన్స్ ఎక్కువవుతా ఉంటాయి. సో, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ రావటం జరుగుతా ఉంది. సో, ఇవన్నీ గూడా ఒమేగా 3 డెఫిషియన్సీ వల్ల. డ్రై ఐస్. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ చూడటం లేదా కంప్యూటర్స్ చూడటం వీటి కారణంగా ఐస్ అనేది ఈజీగా డ్రై అయిపోతా ఉన్నాయి. సో, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనంటే ఒమేగా 3 సఫిషియెంట్‌గా ఉండేటట్లుగా చూసుకోవాలి. అట్లనే పూర్ మెమరీ. ఏజ్ పెరిగే కొంది మెమరీ పవర్ అనేది తగ్గిపోతా ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్‌కి ఈ స్ట్రెస్‌లో, ఈ హడావుడిలో చాలా మందికి కూడా మెమరీ అనేది తగ్గిపోవటం జరుగుతా ఉంది. సో, దాన్ని మెయింటైన్ చేయటానికి కూడా ఒమేగా 3 అనేది మనకవసరం. అట్లనే జాయింట్ అండ్ మస్కిల్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఎక్కువ రావటానికి కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ కారణమవుతా ఉంది. ఫ్యాటిగ్యూ అంటే మంపుగా ఉంటా ఉంటారు. చాలామంది ఊరికనే నీరసపడిపోవటం జరుగుతా ఉంది. సో, దాని కారణంగా విపరీతంగా తింటా ఉంటారు. సో, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఇటువంటి దానికి కారణమవుతా ఉన్నాయి. సో, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఒమేగా 3 అనేది అవసరం. మన బాడీలో ప్రాపర్‌గా ఒమేగా 3 గనక లేకపోతే మెటబాలిక్ సిస్టమ్ గూడా డల్ ఉంటుంది. ఈజీగా ఎంత తిన్నా గానీ చాలా త్వరగా నీరస పడిపోయి డల్‌గా ఉండటం అనేది మనం చూస్తా ఉంటాం. సో, ఇవే కాక ఎన్నో ఆహ్, ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, మెయిన్‌గా చూసుకుంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్. హార్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం జరుగుతా ఉంది. పర్టిక్యులర్‌గా మన ఇండియాలో చూస్తే 2018 రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 21,00,000 డెత్ 2018లో కేవలం హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోవటం జరిగింది. సో, ప్రతి 10 మందిలో ఒకరికి ఇటువంటి ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇప్పుడు ఇంకా కూడా అవి ఇంకా ఎక్కువై ఉంటాయి. సో, దీనికి కారణం ఏంటి అనంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్. సో, అంటే ప్రాపర్‌గా నిద్రపోకపోవడం, టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోకపోవటం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయకపోవటం, వర్క్ ప్రెషర్సు, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్సు. సో, ఇవన్నీ గూడా. స్మోకింగ్ ద మేజర్ కాజ్. స్మోకింగ్ చేయటం, డ్రింకింగ్ చేయటం, బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడేమైందనంటే ఫ్యాషన్ అయిపోయింది. సో, ఈవెన్ మన ఆఫీస్ పక్కన గూడా ఒక ఇంటర్మీడియేట్ కాలేజ్ ఉంది. సో, ఇంటర్మీడియేట్ పిల్లల దగ్గర నుంచే స్మోక్ చేస్తా ఉన్నారు. సో, డ్రింకింగ్ అంటారా? ప్రతి దానికి సందర్భం ఉన్నా, లేకపోయినా అన్నిటికి పార్టీ, 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 పార్టీ. తాగనివాడు ఎవరన్నా ఉన్నారు అనంటే వాడినెట్లా చూస్తున్నారంటే ఒక ఎదవని చూసినట్టుగా చూస్తా ఉన్నారు. సో, ఫ్యాషన్ అయిపోయింది. సో, ఇవన్నీ గూడా అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. సో, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తింటా ఉన్నాం. సో, వీటన్నిటి కారణంగా సో, ఈ ప్రాబ్లమ్స్ అనేది రావటం జరుగుతా ఉంది. సో, ఇప్పుడున్నటువంటి ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అనంటే హై స్ట్రెస్. విపరీతంగా వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్స్, ఫైనాన్షియల్ ప్రెషర్స్ లేనివన్నీ గూడా తగిలించుకొని స్ట్రెస్‌కి ఫీల్ అవ్వటం జరుగుతా ఉంది. సో, ఈ ఇటువంటి కారణాలన్నీ కూడా ఇప్పుడు ఏజ్‌కి సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతా ఉన్నాయి. సో, కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేది మెయిన్‌గా మన బ్యాడ్ బ్లడ్ ఫ్లో దీని కారణంగా రావటం జరుగుతా ఉంది. సో, ఇక్కడ ఈ పిక్చర్‌లో మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్ చూస్తే గుడ్ బ్లడ్ ఫ్లో ఏ విధంగా ఉంది అనంటే ఎటువంటి బ్లాకేజెస్ కూడా లేవు. సో, బ్యాడ్ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో యెల్లో కలర్‌లో ఉన్నదంతా కూడా ఫ్యాట్ అక్కడ పేరుకుపోయేసి బ్లడ్ సర్క్యులేషన్‌కి
ఇబ్బంది కలిగించడం జరుగుతా ఉంది. సో, వీటికి ముందు స్లైడ్‌లో మనం చెప్పుకున్నటువంటి కారణాలు దీనికి రీజన్ అవుతా ఉన్నాయి. సో, వీటన్ని కారణంగా ఈ లిపిడ్ డిపాజిషన్ అనేది ఎక్కువైపోయేసి ప్రాబ్లమ్స్ అనేది త్వరగా రావటం జరుగుతా ఉంది. సో, దీన్ని నార్మల్‌గా మనం తెలుసుకోలేము. ఏదన్నా టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈసీజీ రిపోర్ట్ తీయించటం, లేదా దానికి సంబంధించినటువంటి టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, సో, వీటి ద్వారా మాత్రమే వాటిని కనుక్కోవటం జరుగుతా ఉంది. సో, దీని నుంచి బయటపడాలి, హెల్తీగా ఉండాలి. ఇటువంటి బ్లాక్స్ అన్నీ గూడా నేచురల్‌గా క్లియర్ చేసుకోవాలి అనంటే, మన ఒమేగా 3 అనేది మనకి ఉపయోగపడతా ఉంది. అట్లనే మెయిన్‌గా చూస్తే ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్, పెయిన్స్, బాడీ పెయిన్స్ రావటం, ఊరికనే హీట్ అయిపోవటం, రెడ్‌నెస్, స్వెల్లింగ్, వాటర్ వచ్చిందని జెప్పేసి చెప్తా ఉంటాం. మోకాళ్ళలో నీరొచ్చింది, అరికాళ్ళలో నీరొచ్చింది, ఇవన్నీ గూడా జెప్తా ఉంటాం. లాస్ ఆఫ్ ఫంక్షన్. సో, ఇవన్నీ గూడా మనం చూడటం జరుగుతా ఉంది. సో, దీనికి కారణం ఒమేగా 3 డెఫిషియన్సీ. సో, ఏదైనా అంటే ఏదైనా దెబ్బలు తగిలితే అవి నేచురల్‌గా మానిపోవటం జరుగుతా ఉంటుంది. ఎప్పుడు అనంటే బాడీలో కావాల్సినంత ఒమేగా 3 ఉన్నప్పుడు నేచురల్‌గా హీల్ అవ్వటం అనేది జరుగుతా ఉంది. సో, ఇప్పుడు చాలామందికి కూడా అటువంటి ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కానీ అవి పెరిగి పెద్దవుతున్నాయి తప్పించి త్వరగా మానిపోవటం లేదు. దానికి కారణం కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ అని జెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. సో, మెయిన్‌గా ఈ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తా ఉన్నాం. డ్రై ఐస్. సో, ఐస్‌కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వటం. ఈవెన్ నైట్ టైమ్ పడుకునేటప్పుడు కూడా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్‌ని మనం ఎక్కువ సేపు చూడటం జరుగుతా ఉంది. సో, ఇవన్నీ గూడా మన ఐస్‌కి సంబంధించినటువంటి డిసీజెస్ రావడానికి కారణమవుతా ఉన్నాయి. కంప్యూటర్స్ ముందు ఎక్కువ సేపు కూర్చోవటం, స్క్రీన్‌ని కన్ను ఆర్పకుండా ఎక్కువ సేపు చూడటం, ఇవన్నీ కూడా కారణమవుతా ఉన్నాయి. సో, వీటన్నిటికి అంటే అటువంటి పనులు చేస్తున్నప్పుడు ఐస్ కూడా త్వరగా డ్రై అయిపోవడానికి కారణం ఏంటి అనంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. ఇదేమవుతుందంటే సైట్ పెరుగుతుంది. లేదా హెడేక్ లాంటివి రావటం జరుగుతా ఉంది. సో, దానికి సంబంధించి లక్షలలో జనాలు ఖర్చు పెడతా ఉన్నారు. సో, అటువంటివి రాకుండా ఉండాలి అనంటే ఇప్పుడు లైఫ్ స్టైల్‌కి తగ్గట్లుగా మనం హెల్తీగా, యాక్టివ్‌గా కంటి చూపు బాగుండాలి అనంటే ఎగ్జంప్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ గూడా ఒమేగా 3 యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే బ్రెయిన్ అండ్ నర్వ్ డ్యామేజ్. సో, మెమరీ పవర్ చాలామంది ఈవెన్ పిల్లల్లో కూడా మతిమరుపుని ఎక్కువ చూడటం జరుగుతా ఉంది. నిన్న మొన్న అయితే కొంతమంది మెంటల్లీ డిజార్డర్డ్ పీపుల్‌ని గూడా నేను మీట్ అవ్వటం జరిగింది. సో, ఏజ్ 8 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ అలా ఉన్నా కానీ వాళ్ళు మెచ్యూర్డ్‌గా లేకపోవడం, మరి చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయటం, ఏమీ తెలియకపోవడం, ఇవన్నీ గూడా చూస్తా ఉన్నాం. సో, వీటన్నిటికి కూడా కారణం ఏంటి అనంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు తల్లి ఒమేగా 3 సరిగ్గా గనక తీసుకోకపోతే, తన బాడీలో సరిగ్గా లేకపోతే, దానికి కారణం పిల్లల మీద పడటం అనేది జరుగుతా ఉంది. సో, దాని కారణంగా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో కంపల్సరీగా కంటిన్యూగా యూజ్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్‌గా పర్సనల్‌గా నేనైతే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. సో, దీని కారణంగా పూర్ మెమరీ ఏజ్ పెరిగే కొంది మెమరీ అనేది లాస్ అవుతా ఉంటారు. ఎవరికైతే ఒమేగా 3 డెఫిషియన్సీ పెరిగిపోతా ఉందో, అటువంటి వాళ్ళలో ఏజ్డ్ పీపుల్‌లో దీన్ని మనం ఎక్కువ గమనిస్తా ఉంటాం. అట్లనే నర్వ్ సిస్టమ్. సో, ఇవాళ చూస్తే నరాలకి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది రావటం జరుగుతా ఉంది. సో, దానికి కూడా కారణం ఏంటి అనంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. సో, ఇవన్నీ గూడా మనకి సిగ్నల్స్ ఇస్తూనే ఉంటాయి. ఏదో ఒక రూపంలో మర్చిపోవటం అనేది ప్రతి ఒక్కరిలో గూడా చూస్తానే ఉంటాం. అట్లనే నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ కూడా చాలా మందిలో ప్రతి ఫ్యామిలీలో గూడా మనం ఇప్పుడు గమనించడం జరుగుతా ఉంది. సో, దానికి సంబంధించినటువంటి డాక్టర్ నేను ఫ్యామిలీ ఫంక్షన్‌కెళ్తే మా జూనియర్ తెలిసిన వాళ్ళు రిలేటివ్ అమ్మాయి వాళ్ళ బావగారు ఏం చేస్తారనంటే
న్యూరాలజీ స్పెషలిస్ట్. ఆయనకేం సార్ రోజుకి లక్షలు సంపాదిస్తా ఉన్నాడు. సో, అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొఫెషన్‌గా న్యూరాలజీ డాక్టర్‌కి అవకాశం ఇస్తుంది ఎవరు అనంటే మనమే. కావాల్సినంత ఒమేగా 3 మన బాడీకి ఇవ్వని కారణంగా అటువంటి వాళ్ళందరికీ కూడా అది అవకాశంగా తీసుకొని బిజినెస్ చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. సో, అట్లనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్డ్ బై ఫ్రీ రాడికల్స్. సో, బాడీలో జనరేట్ అవుతున్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చున్నారు. ఒక యాపిల్ ఫ్రూట్ ఏ విధంగా అది పాడైపోతా ఉంది. అదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ గూడా ఒమేగా 3 డెఫిషియన్సీ వల్ల ఆ విధంగా పాడైపోయి చనిపోవడం అనేది జరుగుతా ఉంది. సో, వీటి వల్ల అంటే సింప్టమ్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ చూస్తే మెమరీ లాస్ ఆర్ బ్రెయిన్ ఫాగ్. మెమరీ లాస్ అనేది మెయిన్‌గా చెప్తా ఉన్నారు. అట్లనే మజిల్ ఆర్ జాయింట్ పెయిన్స్ రావటం జరుగుతా ఉంది. ఐసైట్ రావటం జరుగుతా ఉంది. అట్లనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది అన్‌స్టేబుల్‌గా ఉంటా ఉన్నాయి. సో, దానికి గూడా కారణం ఒమేగా 3 డెఫిషియన్సీ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అండ్ రింకిల్స్. సో, ఇవాళ అంటే ఒక పర్సన్‌ని చూడగానే అప్రాక్స్‌గా వాళ్ళ ఏజ్ ఎంతుందనేది చెప్పొచ్చు. ఇవాళ 30స్‌లో ఉన్నవాళ్ళు గూడా 40లో ఉన్నట్టు, 40లో ఉన్నవాళ్ళు 50లో ఉన్నట్లు, 50లో ఉన్నవాళ్ళు 70లో ఉన్నట్లుగా కనపడటం జరుగుతా ఉంది. సో, దానికి కారణం ఒమేగా 3 డెఫిషియన్సీ. ఫ్యాటిగ్యూ అంటే నీరస పడిపోవటం, హుషారు లేకుండా డల్‌గా ఉండటం దానికి కారణం అవుతా ఉంది. అట్లనే గ్రే హెయిర్. హెయిర్ కలర్ మారిపోవటానికి వైట్ హెయిర్ వస్తుందని జెప్పేసి చెప్తా ఉంటారు. ఈవెన్ చిన్న పిల్లలు నిన్న మొన్న గూడా ఎవరో సమ్‌వన్ కాల్ జేస్తున్నారు. సార్ బాబుకి 10 ఇయర్స్ వైట్ హెయిర్ వస్తా ఉంది. మన దగ్గర ఏమన్నా ఉన్నాయా అని. సో, కారణం ఏంటి అనంటే సఫిషియెంట్‌గా ఒమేగా 3 తీసుకోకపోవటం. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది దానికి కారణమవుతా ఉంది. సెన్సిటివిటీ టు లైట్ ఆర్ నాయిస్. అట్లనే సస్పెక్టివ్ ఆఫ్ టు ఇన్ఫెక్షన్స్. త్వరగా ప్రతి చిన్నదానికి కూడా సీజన్ మారుతుంది అనంటే సిక్ అయిపోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు. సో, కారణం మనలో ప్రాపర్‌గా తీసుకోకపోవటం. ఇవన్నీ గూడా అయితే మీరు తీసుకుంటున్నారా సరిపడా విధంగా? ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి మీ ఫ్యామిలీ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ గాని ఎవరన్నా సఫర్ అవుతా ఉన్నారా? లేదా డైరెక్ట్‌గా మీరే సఫర్ అవుతా ఉన్నారా? వీటన్నిటికి గూడా ఒకటే సమాధానం అటామీ ఆల్గే ఒమేగా 3. సో, డైలీ 2 క్యాప్సూల్స్. అడల్ట్స్ అయితే డైలీ 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. బిలో 10 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళైతే 5+ ఉన్నవాళ్ళైతే రోజుకొకటి లేదా అట్‌లీస్ట్ ఆల్టర్‌నేటివ్‌గా అన్నా సరే దీన్ని తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం అక్కడ ఉంటామో, ఉండమో గూడా తెలియనటువంటి సిట్యుయేషన్. సో, దాని బదులు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అనుకున్న వాళ్ళు ముందు జాగ్రత్తగా మన అటామీ ఆల్గే ఒమేగా 3ని యూజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. అయితే మన ఒమేగా 3లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది గనక చూస్తే ఇది ప్యూర్ వెజిటేరియన్. సో, దీన్ని యూజ్ చేయటం ద్వారా రకరకాలుగా ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీని, తెలిసిన వాళ్ళనందరిని గూడా మనం ప్రొటెక్ట్ చేయటానికి అవకాశం ఉంది. అట్లనే రెడ్యూస్ లివర్ ఫ్యాట్. ఇది లివర్ ఫ్యాట్‌ని తగ్గించటానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. సో, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి మాత్రమే లివర్ ఫ్యాటీ అయిపోతదనేదేం లేదు. మీరు నాన్ వెజ్ తీసుకున్న లివర్ ఫ్యాటీ అయిపోతుంది. మీరు తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వటానికి హార్డ్‌గా ఉన్నా గానీ, ఫ్యాటీ లివర్ అనేది తయారవ్వటం జరుగుతా ఉంది. సో, ఎవరైతే హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి దిస్ ఈస్ ద గిఫ్ట్ అని జెప్పేసి చెప్పొచ్చు. సో, బ్లడ్ ప్రెషర్‌కి వీటన్నిటికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. అట్లనే డిప్రెషన్, యాంగ్జైటీ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళకి కూడా మన ఒమేగా 3 హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అట్లనే ఇంప్రూవ్ ద లెంగ్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. సో, ప్రాపర్‌గా మీకు నిద్ర పట్టట్లేదు అనంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. సో, దీన్ని గనక మీరు తీసుకోగలిగితే మంచి నిద్రపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం అటువంటి క్వాలిటీ స్లీప్‌ని మనం ప్రతిరోజు గూడా
పోగలుగుతామో అది చాలా రకాల ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయటానికి హెల్ప్ అవుతది. సరిగా నిద్ర పట్టట్లేదు అనంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అటాక్ అవ్వడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. సో, పోస్ట్ వర్కౌట్ మజిల్ సోర్‌నెస్ కూడా ఇది ఉపయోగపడతా ఉంది. అట్లనే క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని గూడా తగ్గించడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో, అది కార్డియోవాస్కులర్ డిసీజెస్‌కి, క్యాన్సర్‌కి కారణమవుతా ఉంది. సో, దాన్ని పోగొట్టుకోవాలి అనుకుంటే ముందు జాగ్రత్తగా ఒమేగా 3 అనేది ఉపయోగించుకోవచ్చు. సో, సెల్స్ ఏదైతే వాటిని ప్రొటెక్ట్ చేయటానికి హార్మ్‌ఫుల్ ఆక్సిజన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ నుంచి వాటిని సేవ్ జేయటానికి ఒమేగా 3 అనేది ఉపయోగపడతా ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఒమేగా 3 డెఫిషియన్సీ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, అది కూడా ఇవాళ చూస్తే ఏజ్‌కి సంబంధం లేకుండా ఒకప్పుడు 50, 60స్‌లో ఉన్న వాళ్ళకొస్తే ఇవాళ 20స్‌లో ఉన్నవాళ్ళు కూడా షుగర్‌కి సంబంధించి టాబ్లెట్స్ లేదా ఇన్సులిన్ తీసుకోవడం అనేది జరుగుతా ఉంది. సో, దానికి కారణం ఒమేగా 3. ఇది మనకి మంచి బెనిఫిట్ ఇవ్వటం జరుగుతా ఉంది. బోన్ స్ట్రెంగ్త్‌కి ఉపయోగపడతా ఉంది. జాయింట్ హెల్త్‌కి ఉపయోగపడతా ఉంది. ప్రీ మెచ్యూర్ ఏజింగ్‌ని ఇది తగ్గించటం జరుగుతా ఉంది. సో, ఇట్లా స్కిన్ హెల్త్‌కి అట్లనే సన్ డ్యామేజ్ నుంచి స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయటానికి వీటన్నిటికి కూడా ఒమేగా 3 అనేది మనకి ఉపయోగపడతా ఉంది. ఇంకా చూస్తే మెంటల్ డిజార్డర్స్ అంటే ఏజ్‌కి సంబంధం లేకుండా లేదా ఏజ్ పెరిగే కొద్దీ ఎవరైతే అటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఒమేగా 3 అనేది ఉపయోగపడతా ఉంది. హయ్యర్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్. సో, మీ మెమరీ పవర్ పెంచుకోవాలనుకున్న, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి మీరు ఒక మంచి ఫుడ్ ఇవ్వాలన్నా గాని, మన ఒమేగా 3 సప్లిమెంట్‌ని మీరు తీసుకోవచ్చు. సో, అట్లనే ఐ హెల్త్ కంటి చూపుకి ఇది ఉపయోగపడతా ఉంది. డ్రైనెస్ అనేది డ్రై ఐస్ అనేది ప్రివెంట్ చేయటానికి ద బెస్ట్ సోర్స్ ఏంటి అనంటే, మన అటామీ ఆల్గే ఒమేగా 3. సో, ఇది కంప్లీట్‌గా ప్లాంట్ బేస్డ్ అండి. మైక్రో ఆల్గే ఎక్స్ట్రాక్ట్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేసి, ఎక్స్ట్రాక్ట్ చేసి మనకివ్వటం జరుగుతా ఉంది. 100% వెజిటేరియన్. మార్కెట్‌లో ఉన్నటువంటి ఒమేగా 3లు చూసుకుంటే ఎక్కువగా ఫిష్ ఆయిల్ బేస్డ్‌గా ఉన్నాయి. సో, ఆ స్మెల్ గూడా చాలా మందికి పడదు. సో, ఇండియాలో చూసుకుంటే వెజిటేరియన్స్ ఎక్కువ మందుంటారు. సో, అటువంటి వాళ్ళకి ఇది ఒక వరం అని జెప్పేసి చెప్పొచ్చు. ప్లాంట్ బేస్డ్. సో, ప్లాంట్ బేస్డ్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకునేటువంటి పర్సెంటేజ్ గూడా ఎక్కువుంటుంది. సో, ఈ ఫిష్ బేస్డ్ ఒమేగా 3 ఏవైతే ఉన్నాయో, ఫిష్ ఆయిల్ బేస్డ్ ఒమేగా 3 ఏవైతే ఉన్నాయో, ఆ ఫిషెస్ సముద్రంలో ఉన్నటువంటి ఆల్గేని తినటం ద్వారా వాటిల్లో జనరేట్ అయ్యేటువంటి ఆ ఒమేగా 3 అది ఆ సముద్రంలో ఉన్నటువంటి ఇంకా పురుగు, పుట్ర వీటన్నిటిని గూడా తినటం జరుగుతా ఉంది. సో, దాని కారణంగా ఈ ఫిష్ ఆయిల్ బేస్డ్‌గా వచ్చేటువంటి ఒమేగా 3 ఎంతవరకు ప్యూరెస్ట్ అనేది ఎక్కడ గూడా ఎటువంటి క్లెయిమ్ గూడా లేదు. సో, ప్లాంట్ బేస్డ్‌గా అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక మంచి ఇంగ్రీడియెంట్‌ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేయడం జరుగుతా ఉంది. సో, అటువంటి ఫిషీ స్మెల్ ఎవరికైతే పడదో అటువంటి వాళ్ళకిది మంచి లెమన్ ఫ్లేవర్‌లో ఉంటుందండి. స్వీట్ లెమన్ ఫ్లేవర్‌లో ఉంటుంది. మీరు పంటి కింద యేసుకొని నమిలితే తెలుస్తుందది. సో, ఈవెన్ దాని బాడీ గూడా వెజిటేరియన్. సో, అట్లనే డీఎస్ఎం యూఎస్ఏ లైఫ్స్ ఒమేగా 3 అని జెప్పేసి చెప్తా ఉన్నారు. డీఎస్ఎం అనేది వీళ్ళు రా మెటీరియల్ సప్లై చేయటంలో అంటే ఫార్మాస్యూటికల్స్‌కి, హెల్త్ సప్లిమెంట్స్‌కి రా మెటీరియల్ సప్లై చేయటంలో డీఎస్ఎం యూఎస్ఏ ద బెస్ట్ ఆహ్, రా మెటీరియల్ ఇస్తుందని జెప్పేసి చాలా వాళ్ళకి పేరుంది. వాళ్ళ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతా ఉంది. ప్లస్ ఈపీఏ ప్లస్ డీహెచ్ఏ చూసుకుంటే 480 మిల్లీగ్రామ్స్ డైలీ ఇంటేక్ మనకి అవసరం ఉంది. అది దీని ద్వారా రావటం జరుగుతా ఉంది. సో, ఇందులో విటమిన్ ఇ గూడా ఉంది. సో, ఈ విటమిన్ ఇ అనేది అంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో, దీని కారణంగా ఆహ్, లైక్ హార్మ్‌ఫుల్ రాడికల్స్ లైక్ క్యాన్సర్ కణాలు లాంటివి డెవలప్ అవ్వకుండా ఉండాలి అనంటే విటమిన్ ఇ అనేది ప్రాపర్‌గా మన బాడీలో ఉండాలి. సో, ఇది సెల్స్‌ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇది తగ్గిపోతే ఏమవుతుందనంటే సెల్స్ ఈజీగా డ్యామేజ్ అయిపోతాయి. క్యాన్సర్ కణాలు లాంటివి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
సో మన మైక్రో ఆల్గేని ప్లాంట్ బేస్డ్గా వీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో లోయర్ రిస్క్ ఆఫ్ హెవీ మెటల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఎటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా, హెవీ మెటల్స్ అనేది కూడా లేకుండా, సముద్రంలో ఉన్నటువంటి ఆల్గే నుంచి వీళ్ళు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎటువంటి ఫిషీ స్మెల్ అనేది లేకుండా మనకి దీన్ని యూజ్ చేసి మన ఒమేగా 3ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ డిఎస్ఎం అనేది ఏ ట్రస్ట్ వర్తీ గ్లోబల్ రా ఇంగ్రీడియంట్ కంపెనీ, అమెరికా కంపెనీ అండి. సో వీళ్ళు ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ని సప్లై చేయడంలో ట్రస్ట్ వర్తీ పార్ట్నర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లానే లైవ్స్ ఒమేగా 3 డెవలప్డ్ బై క్లీన్ అండ్ సేఫ్ ఇనిక్యూ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ లైవ్స్ ఒమేగా 3ని తయారు చేస్తూ ఉన్నారు. ఎఫ్డిఏ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లిస్ట్ చేసినటువంటి ఆల్గే ఒమేగా 3 మన ఒమేగా 3 ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ కటింగ్ ఎడ్జ్. దీన్ని వాళ్ళు ఒక హై టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఈ ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నాసా అప్రూవ్ చేసినటువంటి టెక్నాలజీ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అయితే ఒమేగా 3లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. టీజీ టైపు ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 మంది. సో టీజీ టైప్ ఉంది, ఈఈ టైప్ ఉంది, ఆర్టీజీ టైప్ ఉంది. సో మనకి వీటన్నిటికి సంబంధించి కూడా 3 రకాల ఒమేగా 3లు కొరియాలో ఉన్నాయి. ప్రెజెంట్ మనకుందైతే ఇది టీజీ టైప్ ఒమేగా 3. అటామీ ఆల్గే ఒమేగా 3 ఈజ్ ఏ టీజీ టైప్ ఒమేగా 3 ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్. న్యాచురల్ స్టేట్లో దాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మైక్రో ఆల్గే టు మెయింటైన్ ప్యూరిటీ. ప్యూరిటీకి మారు పేరు ఈ ఆల్గే ఒమేగా 3 అని చెప్పేసి చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫామ్లో ఎక్స్ట్రాడినరీగా క్వాలిటీగా న్యాచురల్గా తయారు చేసి ఇస్తున్నటువంటి ఒమేగా 3 మన ఆల్గే ఒమేగా 3. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే విటమిన్ ఈ ఉంది, అట్లనే లెమన్ ఆయిల్ కూడా ఉంది. సో నాన్ జిఎంఓ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో జిఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్డర్. సో ఇది నాన్ జిఎంఓ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దాని కారణంగా సోయాబీన్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది విటమిన్ ఈ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది సెల్స్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. హార్మ్ఫుల్ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేసి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే స్వీట్ లెమన్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి ఇది. సో ఎటువంటి ఫిషీ స్మెల్ కూడా రాదు. సో ఈవెన్ ఆల్గే అయినా కానీ ఎటువంటి ఫిషీ స్మెల్ రాకుండా ఇది లెమన్ ఆయిల్ అనేది ఇందులో ఇంగ్రీడియంట్గా యూజ్ చేయటం జరిగింది. సో ఎవరైనా సరే ఈజీగా తీసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు కూడా లైక్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే 100% ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్. పైన ఉన్నటువంటి క్యాప్సూల్ బాడీ కూడా ఏదైతే ఉందో అది కూడా ప్లాంట్ బేస్డ్గానే మనకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కసావా రూట్ నుంచి తయారు చేస్తున్నారండి. కసావా ప్లాంట్ దాని రూట్ నుంచి దాన్ని పౌడర్గా చేసి దాన్ని క్యాప్సూల్గా తయారు చేసి ఇవ్వడం జరిగింది. మేడ్ ఫ్రమ్ టపోకియా. టపోకియా అనేది పౌడర్. సో అంటే ఈవెన్ బాడీ కూడా ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. వెజిటబుల్ క్యాప్సూల్ మేడ్ ఫ్రమ్ tapioca starch మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ రూట్స్ ఆఫ్ కెసావా ప్లాంట్. కెసావా ప్లాంట్ రూట్స్ నుంచి ఈ బాడీని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డైలీ ఒక 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు అండి. ఎట్ ఏ టైం తీసుకోవచ్చు ఆర్ వేరు టైమింగ్లో అయినా తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్ విత్ వాటర్ దీన్ని తీసుకోవాలి. సో ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాఫ్ట్ జెల్ ఉంటుంది, ఈజీగా మనం తీసుకోగలుగుతాం. ఇందులో ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ 480 మిల్లీగ్రామ్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఎవరికి దీన్ని రికమెండ్ చేస్తున్నారు అనేది చూస్తే ఎస్పెషల్లీ ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఒమేగా 3 అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇంప్రూవ్ దేర్ లిపిడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే హెల్దీ మెటబాలిజం ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో
హెల్దీ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. ఎవరైతే స్మార్ట్ ఫోన్‌ని, కంప్యూటర్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. డ్రై ఐస్ అట్లనే ఐస్‌ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి, డ్రై ఐస్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. అట్లనే ఎవరైతే బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్నారో, అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఎవరికైతే ఉన్నాయో, రెగ్యులర్‌గా ఎవరైతే ఎక్సర్సైజ్ చేయలేకపోతా ఉన్నారో, ఫిజికల్ యాక్టివిటీ ఎవరికైతే తక్కువ ఉందో, అంటే కూర్చొని వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఎక్సర్సైజ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళు. సో, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఒక టైం అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తింటున్నటువంటి ఇటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. అట్లనే టు మెయింటైన్ అండ్ ఎన్హాన్స్ దేర్ హెల్త్ ఫర్ లివింగ్ ఏ వైబ్రెంట్ లైఫ్. ఎవరైతే ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ఒక మంచి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, రిస్క్ లేనటువంటి హెల్త్‌ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి రిలేటివ్సు, ఫ్రెండ్సు, కొలీగ్సు ప్రతి ఒక్కరికి కూడా దీన్ని రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. సో, ముందుగా మీరందరూ గూడా యూజ్ చేయండి. హెల్తీగా ఉండండి. మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచటానికి ఇది ఒక మంచి వరం అని జెప్పేసి చెప్పొచ్చు. సో, దీని ప్రైస్ చూసుకుంటే 5800 ఉంది. 120 క్యాప్సూల్స్ వస్తా ఉన్నాయి. ఎవరైతే అటామీలో మెంబర్‌షిప్ తీసుకుంటా ఉన్నారో దీన్ని డిస్కౌంట్‌లో పర్చేజ్ చేసుకోవచ్చండి. 4956 రూపీస్‌కే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి 37,000 పీవీ గూడా దీని ద్వారా రావటం జరుగుతా ఉంది. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 మన అటామీ ఆల్గే ఒమేగా 3 న్యాచురల్ ఫార్మ్‌లో ద ప్యూరెస్ట్ మెటీరియల్స్ తోటి, ఇంగ్రీడియెంట్స్ తోటి తయారు చేసి ఇవ్వటం జరుగుతా ఉంది. థాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు గూడా యూజ్ చేయండి. హెల్తీగా, హ్యాపీగా, యాక్టివ్‌గా ఉండటానికి, మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయటానికి, మీ సరౌండింగ్స్‌లో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ జేసుకోండి. ఇది యూట్యూబ్‌లో రికార్డ్ చేస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ పేరొచ్చేసి వాసు కామెడీ ఉంటుందండి. మీరు మీ టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ తోటి షేర్ జేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా చూడటం కోసం. సో, ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రీవియస్‌గా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో, ఇంకొంచెం నాలెడ్జ్ తోటి నేను గూడా నేర్చుకోవడం జరుగుతా ఉంది. నేను ఏదైతే తెలుసుకుంటా ఉన్నానో మీ అందరితో గూడా ఈ విధంగా యూట్యూబ్ ద్వారా, మన జూమ్ మీటింగ్స్ ద్వారా షేర్ చేసుకోవడం జరుగుతా ఉంది. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. బీ హెల్తీ.